ఇది తెల్లగా ఉన్నది. ఇది ఈ ప్లేస్ మాత్రమే ఇళ్ళకెళ్ళే నీళ్ళు వస్తాయి. ఇదంతా రాదు. ఇదంతా ఇది ఆకులది. ఇదంతా ఆకులు ఉన్నాయి ఇక్కడ. ఇది మాత్రమే బొద్దు కాండం అన్నట్టు. ఇది చిన్న చెట్టుకే ఇంత పెద్దగా వచ్చింది. చిన్న చెట్టే బాగానే కాయలు ఇచ్చినాయి. నీళ్ళు టేస్ట్ ఏముండదు, తీయగా ఉండదు, ఎట్టు ఉండదు, సప్పానే ఉంటాయి. వాటర్ ఎట్లుంటాయో అట్లనే ఉంటాయి దీని టేస్ట్ కూడా. కొబ్బరి నీళ్ళు ఎట్లా ఉంటాయో, కొబ్బరి నీళ్ళన్నా కొంచెం టేస్ట్ ఉంటాయి కదా, ఇవి అట్లా ఉండవు. ఇవి ఎక్కువ ఆయుర్వేదంలో వాడతారు. కిడ్నీల రాళ్ళు ఉన్న, ఆ సమస్యలు ఉన్న ఇవి మంచి పరిష్కారం అన్నట్టు. ఇదొకటి. ఈ కిందికి వెళ్ళే కొద్దీ ఇది అసలు పెద్దగా వస్తుంది బొద్దు. ఇది యాక్చువల్గా ఇక్కడ కట్ చేయొద్దు, ఇక్కడ కింద కట్ చేయాలి. ఫస్ట్ అయితే ఒకరోజు ఇక్కడ కట్ చేసి తర్వాత కిందికి వెళ్దాం. ఇది ఫస్ట్ డే కాబట్టి ఇక్కడ పైన కట్ చేసినాం. తర్వాత యాక్చువల్గా కిందనే కట్ చేయాలి. అక్కడ కట్ చేస్తేనే బాగా వస్తాయి. లాస్ట్ టైం అక్కడనే కట్ చేసినాం. ఇప్పుడు చూద్దాం అన్నట్టు అనిపించింది. ఇంకా చూడండి, కొన్ని వాటర్ వచ్చినాయి ఇలా. ఈ 8 గంటలకు ఫస్ట్ కట్ చేసినప్పుడు 3 hours 4 hours మొత్తం నిండిపోతుంది. తర్వాత 8 hours అట్లా వెళ్తుంది. తర్వాత 1 dayకి వెళ్తుంది. అట్లా 4-5 days మనం తాగొచ్చు. తీసిన కొద్దీ ఇంకెళ్తూనే ఉంటుంది. ఇవన్నీ ఇంతవరకు నీళ్ళు వస్తాయి నాకు ఇది తీస్తే, కానీ తొందరనే ఎక్కువనే అవుతాయి ఫాస్ట్గానే. నాకు తెలిసి ఒక 2-3 hours వరకే నిండిపోతుంది. ఈ కట్టుడు కూడా ఊరికేనే ఏదైనా డస్ట్ పడకుండా ఉండడానికి, అంత తప్పించి ఏం లేదు. ఇలా షుగరు ఇలాచి వేసుకొని ముందే పెట్టుకుంటారు. అట్లా పెట్టుకుంటే కూడా బాగానే ఉంటుంది. టేస్ట్ బాగుండడం కోసం అట్లా పెట్టుకుంటారు.